కేంద్రంపై సీఎం సీరియస్, కాంగ్రెస్ పై కేటీఆర్ పై డీసీసీలకు బాస్ వార్నింగ్, స్పీడ్ పెంచిన సీట్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర సర్కార్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందన్న రేవంత్ కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. నరేగా చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాడతామని, మోదీ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమని అన్నారు. సార్ పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సార్ వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు రేవంత్. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందన్న ఆయన 6 గ్యారంటీలను గాలి కొదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో చెక్ డ్యాంలను కూల్చేశారని ఆరోపించారు. యూరియా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న కేటీఆర్ షాప్ లో కాదు యాప్ లో యూరియా ఇస్తామన్నారు. ఇప్పుడు యూరియా కార్డులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకారం చేయని డీసీసీ ప్రెసిడెంట్స్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 23న డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఇంకా 10 మంది డీసీసీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి యూపీఎస్సీకి తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్స్ పంపింది. జాబితాలో ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి, సివి ఆనంద్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ ఆ జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపింది. నీళ్ల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చబద్దాలు చెప్పారని మండిపడ్డారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని విమర్శించారు. నీళ్ల విషయంలో మొదటి నుంచి ఫైట్ చేసింది బీజేపీయే అన్నారు బండి సంజయ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు అధికారులు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మొదటి విడతగా 4,000 కోట్ల వ్యయంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చెనక కొరాటా బ్యారేజ్ నీటిని విడుదల చేశారు. నీటిని ట్రయల్ రన్ గా విడుదల చేసినట్లు రాష్ట్ర లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి తెలిపారు. ఈ నెల 16న ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నట్టు ఆయన తెలిపారు. లోయర్ పెన్గంగా ద్వారా 37,500 ఎకరాలకు, కొరటా చెనక బ్యారేజ్ ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంచల్ మున్సిపాలిటీ సాగర్ రహదారిపై బీజేపీ నేతలు ధర్నా చేశారు. తుర్కయాంచల్ ను సర్కిల్ గా ప్రకటించి ఎల్బీనగర్ జోన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలుగా చేసి హైదరాబాద్ లో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆందోళన మళ్లీ ఊపందుకుంది. అసెంబ్లీలో జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగింది. దీంతో హుజరాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూల్ మైదానం నుంచి పీవీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. హుజరాబాద్ ను పీవీ జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. గతంలో నవంబర్ 17 విచారణకు హాజరు కాగా ఇవాళ మరోసారి సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో జైపాల్ యాదవ్ గతంలో ఫోన్లో మాట్లాడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో వారి సంభాషణపై అధికారులు ప్రశ్నించారు.